హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన చుట్టూరు మన ఇంటి ఆవరణలో చాలా ఔషధ మొక్కలు ఉంటాయి. వాటి గురించి చాలామందికి తెలీదు. సో ఔషధ మొక్కలు ఒక మొక్క అయినా చాలా ఔషధ గుణాలు ఉన్నాయి ఈ మొక్కలోని. ఆ మొక్క గురించి ఈరోజు మన ఛానల్లో తెలుసుకోబోతున్నాం. ఆ మొక్క పేరు వచ్చేసి కుప్పింట మొక్క. దీనిలో కొన్ని చోట్ల అరితమంజరి అంటారు, కొన్ని చోట్ల మురిపిండి మొక్క అంటారు. దీని శాస్త్రీయ నామం కపాలికా ఇండికా. సో ఆ మొక్క గురించి, ఆ మొక్కలోని ఔషధ గుణాల గురించి ఈరోజు మన ఛానల్లో తెలుసుకుందాం రండి. ఈ మొక్క పుష్పించే జాతికి చెందిన యూపోబియేసి కుటుంబానికి చెందినది. ఈ మొక్క పూర్వం నుండి భారతీయ సాంప్రదాయిక వైద్యంలో, తమిళంలో సిద్ధ వైద్యంలో వాడుతున్నారు. ఈ మొక్కను గుర్తించడానికి కప్పు ఆకారంలో పుష్పగుచ్చం ఉంటుంది. కండరాల నొప్పికి వీటి ఆకులతో ఆయిల్ని తయారు చేసి ఇలా చేసి ఈ పద్ధతిలో వాడినట్టయితే వీటి తాజా ఆకులను కోసి శుభ్రం చేసి ఆ రసం తీయాలి. ఆ రసానికి సమానంగా నువ్వుల నూనె కలిపి సన్నని మంటపై మరిగించాలి. నీరు ఆవిరి అయ్యే ఆయిల్ మాత్రమే మిగిలేలా మరిగించాలి. దీన్ని చల్లార్చిన తర్వాత భద్రపరచుకోవాలి. కండరాలు నొప్పిగా ఉన్నప్పుడు కొద్దిగా ఆయిల్ని గోరువెచ్చగా చేసి ఆ ఆయిల్ని రాస్తే కండరాల నొప్పులు తగ్గుతాయి. అంతేకాదు, ఎప్పుడైనా తలనొప్పి కానీ హెడేక్గా ఉన్నప్పుడు ఈ మొక్కల ఆకులు రసాన్ని తలకి రాస్తే ఈజీగా తగ్గుతుంది. కడుపులో నుళ్ళు పురుగుల సమస్య ఉన్నట్లయితే వీటి ఆకుల్ని సమపాల్లో ఉల్లిపేరికల్ని మిశ్రమంగా చేసుకుని వాటిని అన్నంలో కలుపుకొని తిన్నట్లయితే ఈ సమస్య నుంచి శాశ్వతంగా నివారణ పొందవచ్చు. మోచేతి మరియు కంటి కింద నలుపులకు వీటి యొక్క ఆకులను నిమ్మకాయ రసంతో కలిపి రాస్తే ఈజీగా పరిష్కారం పొందవచ్చు. మొలల సమస్య ఉన్నట్లయితే వీటి ఆకులను సమపాలలో తులసి ఆకులను ఎండబెట్టి పొడిలా చేసుకుని ఆ మిశ్రమంలో నెయ్యి కలుపుకొని ముద్దలాగా రోజుకి 2 పూటలా తీసుకున్నట్లయితే ఈ సమస్య నుంచి స్లోగా పరిష్కారం పొందవచ్చు. కుప్పింట ఆకుల రసంలో కొంచెం ఉప్పు కలుపుకొని వాటితో దంతాలు తోముకున్నట్లయితే దంత సమస్యల నుంచి నివారణ పొందవచ్చు. అంతేకాదండి, ఈ ఆకుల రసంలో ఉప్పు కలిపి రాసినట్లయితే కీళ్ళ నొప్పులు కూడా తగ్గును. పాము మరియు తేలికాటు, జెర్రీ, కందిరేగ కుట్టినప్పుడు ఈ కుప్పింట ఆకులను ముద్దగా నూరి దీన్ని కాటు వేసిన ప్రదేశంలో కట్టు కింద కట్టినట్లయితే విషానికి విరుగుడుగా కూడా పనిచేస్తుంది. పిప్పి పన్ను ఉన్నవాళ్ళు వీటి యొక్క ఆకుల పేస్ట్ని ఆ పన్నులో అప్లై చేస్తే ఆ బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ మొక్క ఆకుల చూర్ణం చర్మ వ్యాధులకు దివ్య ఔషధం. కుప్పింట మొక్క ఆకుల రసంలో నిమ్మరసాన్ని కలిపి గజ్జి, తామ్ర దురద ఉన్న చోట రాస్తే ఆ దురదల నుంచి ఉపశమనం పొందవచ్చు. వీటి యొక్క ఆకుల చూర్ణం గోరు చుట్టుకు కూడా నెంబర్ 1గా పనిచేస్తుంది. వీటి యొక్క ఆకుల్ని చూర్ణం కింద చేసి దాంట్లో కొద్దిగా పసుపు కలిపి గోరు చుట్టుకి కనీసం 3 సార్లు అప్లై చేస్తాయి. అంటే కట్టు కింద కట్టాలి. కట్టు కింద కడితే గోరు చుట్టు నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. సుండ్రు సమస్య ఉన్నవాళ్ళు ఈ ఆకుల రసంలో సమపాలలో వేపాకు రసాన్ని కలిపి తలకు బాగా పట్టించి అరగంట ఉన్న తర్వాత చల్లని నీళ్లతో తలస్నానం చేస్తే సుండ్రు కూడా మట్టుమాయం. మన భారతదేశంలో చర్మ సౌందర్యానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తాం. వీటి యొక్క ఆకుల చూర్ణంలో పసుపు కలిపి ఆ ముద్దని మొహానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత చల్లని నీళ్ళతో కానీ గోరువెచ్చని నీళ్ళతో కానీ కడిగితే మొహం మీద నల్లమచ్చలు పోయి మొహం ఎంతో ప్రకాశవంతంగా, కాంతివంతంగా తయారవుతుంది. అంతేకాదండి, మొహం మీద అవాంఛిత రోమాలు ఉన్న, మొటిమలు ఉన్న ఈ మొక్కల ఆకుల యొక్క రసాన్ని నిమ్మరసంలో కలిపి రాస్తే ప్రయోజనం కనిపిస్తుంది. ఎంతోమంది ఆయుర్వేద డాక్టర్లు కూడా ఈ మొక్కను వాడి ఈ మొక్క యొక్క ప్రయోజనాలు పొందమంటున్నారంటే ఈ మొక్క యొక్క ప్రాముఖ్యత గురించి మనం అర్థం చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా దగ్గు కానీ జలుబు కానీ ఉన్నట్లయితే ఈ మొక్కల ఆకులను శుభ్రంగా కడిగి ఒక గ్లాసులో మరిగించాలి. నీళ్లు సగం అయ్యే వరకు మరిగించి దీన్ని దించి చల్లార్చి ఆ నీటిని 1 టేబుల్ స్పూన్ తీసుకున్నట్లయితే జలుబు నుంచి, దగ్గు నుంచి ఉపశమనం పొంది రిలీఫ్ అవ్వచ్చు.
గాయాలు మరియు పుండ్ల మీద ఈ ఆకుల యొక్క రసాన్ని పిండితే ఉపశమనం పొందవచ్చు. ఎందుకంటే ఇది యాంటీబయోటిక్గా కూడా పనిచేస్తుంది. ఒక హెచ్చరిక, ఈ మొక్కని గర్భిణీ స్త్రీలు వాడకూడదు. మోతాదు మించి కూడా ఎక్కువగా వాడకూడదు. నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఈ మొక్క గురించి, దీని యొక్క ఔషధ గుణాల గురించి తెలుసుకున్నాం కదా. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాగే మన చుట్టూరు ఉన్న మొక్కల ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం. అందరూ ఆరోగ్యంగా ఉందాం. నెక్స్ట్ వీడియోలో మరో మొక్క ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం. ఓకే, బాయ్.